హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను కలర్ కరెక్టింగ్ ఎట్లా చేసుకోవాలి, మన ఫేస్కి ఏ షేడ్స్ యూజ్ చేయాలి, ఏ స్కిన్ టోన్కి, ఈ టాపిక్స్ అన్నీ నేను ఈ వీడియోలో కవర్ చేసుకుంటూ వస్తాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫేస్లో ఏవైనా యాక్టివ్ యాక్నీస్ ఉన్నాయేమో చూద్దాం, అంటే పింపుల్స్ ఉన్నాయేమో చూద్దాం. వాటిని ఫైండ్ చేసి మనం ఆ ప్లేస్లో ఈ గ్రీన్ కలర్ అనే కరెక్టర్ని యూజ్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు నా ఫేస్లో ఎక్కడ ఉన్నాయి యాక్టివ్ పింపుల్స్, అక్కడ నేను అప్లై చేస్తాను. కొంచెం తీసుకుని నా ఫోరెడ్ దగ్గర ఉన్నాయి కొంచెం, కొంచెం ఇక్కడ, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పిగ్మెంటేషన్. బేసిక్గా ఫేర్ స్కిన్ టోన్కి పిగ్మెంటేషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. నాది ఫేర్ టు మీడియం స్కిన్ టోన్ కాబట్టి నా మీడియం స్కిన్ టోన్ పైన పిగ్మెంటేషన్ ఉంటుంది. పిగ్మెంటేషన్ ఏ కలర్లో ఉంటుందంటే బ్రౌన్ కలర్లో ఉంటుంది అనమాట. నా ఫేస్ పైన ఉన్నాయి కొన్ని పిగ్మెంటేషన్ కొంచెం అనమాట. అండర్ ఐస్ కింద కూడా మనం డార్క్ సర్కిల్స్ ఉంటాయి కదా బ్రౌన్ కలర్లో, దానికి కూడా మనం ఈ ఆరెంజ్ కలర్ కరెక్టర్ని యూజ్ చేయాలి. ఒకవేళ ఫేర్ స్కిన్ టోన్ అయితే వాళ్ళకి లైట్ పీచ్ కలర్ ఉంటుంది కదా, అది యూజ్ చేయాలి. నేను మీడియం స్కిన్ టోన్ కాబట్టి నేను ఆరెంజ్ యూజ్ చేస్తున్నాను. డార్క్ స్కిన్ టోన్ వాళ్ళు కూడా ఈ ఆరెంజ్ కలర్ కరెక్టర్ని యూజ్ చేయాలి. లైట్గా అప్లై చేసుకోవాలి. ఫస్ట్ అండర్ ఐస్ కింద అప్లై చేసుకున్నాం. పెట్టుకుంటూ కలర్ అప్లై చేసుకుంటూ కొంచెం మసాజ్ లేక చేయండి. మీకు ఎక్కడెక్కడ బ్రౌన్ కలర్లో డార్క్గా అట్లా అనిపిస్తుందో అక్కడక్కడ అప్లై చేసుకోండి. ఫస్ట్ మాయిశ్చరైజర్ పెట్టుకున్న తర్వాతకి, ఇఫ్ నీడెడ్ ప్రైమర్ పెట్టుకున్న తర్వాతకి మీరు ఈ ప్రాసెస్ అనేది చేయండి. అప్పుడు ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. సో నాకు డార్క్ స్పాట్స్, బ్రౌన్ పిగ్మెంట్స్ పైన నేను ఈ ఆరెంజ్ కలర్ని యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇట్ సైడ్ వచ్చేసి అట్లనే అరౌండ్ మౌత్, మనకి ఇక్కడ కొంచెం డార్క్ ఉంటుంది కదా, యాక్చువల్గా ఇది డాట్స్ పెట్టిన తర్వాతకి బ్లెండ్ చేయాలి, బట్ నేను డైరెక్ట్గానే బ్లెండ్ చేస్తున్నా. ఓకే, నా ఫేస్ అంతా ఆరెంజ్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, ఇంకా నా ఫేస్లో కొంచెం అక్కడక్కడ డార్క్ అనిపిస్తుంది, నేను ఆ ప్లేస్లో ఇది అప్లై చేస్తున్నా. దీని తర్వాతకి వచ్చేసి మనము ఇదే డర్మా ప్యాలెట్లో, నేను ఇప్పుడు డర్మా ప్యాలెట్ యూజ్ చేస్తున్నా. ఇదే డర్మా ప్యాలెట్లో
దీనిపైన ఇప్పుడు డైరెక్ట్గా మనం ఫౌండేషన్ వేయొద్దు. ఫౌండేషన్ వేస్తే ఎట్లా అనిపిస్తుంది అంటే గ్రేగా అనిపిస్తుంది అనమాట. దీని తర్వాతకి డైరెక్ట్ ఫౌండేషన్ వేయకుండా ఫస్ట్ దీన్ని న్యూట్రల్ చేయాలి. న్యూట్రల్ ఎట్లా చేయాలి, ఇప్పుడు మన సేమ్ షేడ్ తీసుకున్నా మనకి గ్రే కలర్లో కనిపిస్తుంది, మన ఫేస్ అంతా గ్రే అయిపోతుంది. లేదా మన షేడ్ కంటే డార్క్ తీసుకున్నాం అనుకో, అది ఇంకా ప్యాచీగా